హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జూన్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు జూన్ నెల జీతాలు, పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే బిల్లులలో కదలిక వచ్చిందండి. అయితే ఈ బిల్లుల్లో కదలిక అనేది ఉద్యోగుల జీతాల బిల్లులో అయితే కదలిక రావడం జరిగింది. పెన్షనర్స్ విషయంలో ఇంకా ఎటువంటి పెన్షన్స్ అయితే జమ అయిన దాఖలాలు లేవు. ఈరోజు ఉదయం చూసినప్పటికీ ఎవరికి కూడా జీతాలు అయితే జమ కాలేదు. కానీ ఇప్పుడు చెక్ చేస్తే కొంతమంది ఉద్యోగులకు, చాలా తక్కువ మంది ఉద్యోగులకు మాత్రమైతే జీతాలు జమ అయ్యాయండి. అయితే ఈ బిల్లులు కూడా ఎక్కువగా పోలీస్ శాఖ మరియు కార్పొరేషన్ వారికి జమ అయ్యాయి. అయితే బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఇంతవరకు పెన్షన్ బిల్లులో కదలిక అనేది రాలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పెన్షనర్స్ ఎక్కడ కూడా ఒక్క పెన్షన్ కూడా జమ అయిన సమాచారం లేదండి. అదేవిధంగా బిల్లులు కూడా చాలా వరకు గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి. కొన్ని బిల్లులు అయితే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లోనే ఉన్నట్టు చూపిస్తుంది మనకి. సో తిరిగి జూలై 2 తేదీన అంటే రేపటి రోజున జరిగే ఆర్బీఐ బాండ్ల వేలంలో ఏపీ ప్రభుత్వానికి అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 5,000 కోట్ల రూపాయల అనుమతి లభించి కావున ఆ అమౌంట్ 2వ తేదీ సాయంత్రం వరకు అయితే ప్రభుత్వానికి అందుతుంది. సో 3వ తేదీ లోపల ఖచ్చితంగా జమ అవుతాయి బిల్లులన్నీ కూడా అనైతే ప్రస్తుతానికి ఉన్న తాజా సమాచారం అండి. సో ఎవరు కూడా కంగారు పడవద్దు. అంగన్వాడీలు అయితేనేమి, అంగన్వాడీ వర్కర్స్, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, అలాగే చాలామంది స్పెషల్గా అడుగుతూ ఉన్నారండి కామెంట్ ద్వారా. సో అందరికీ ఎవరు కూడా టెన్షన్ పడద్దు. జీతాలు అయితే తప్పకుండా జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. కొద్దిగా టైం అయితే తీసుకునేలా ఉంది ఫ్రెండ్స్. అనుకున్నట్టుగా 1వ తేదీన పూర్తి స్థాయిలో జీతాలు అయితే జమ అయ్యేదానికి ఇప్పుడు కనిపించటం లేదు. ఇంకా ఏమైనా మిరాకిల్ జరిగి ఏవైనా ఈవినింగ్ నైట్ లోపల ఏమైనా కొద్దిగా గొప్ప జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏదేమైనప్పుడు కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ అయితే అప్డేట్స్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.